అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే ఆయన్ని మరొకసారి వింటేజ్ లుక్‌లో చూపించాలని ఆరాటపడుతున్నటువంటి నేటి యువ దర్శకులు ఎందరో. అయితే నిజానికి ఆనాటి చిరంజీవి గారిని 7-10 వయసులో ఆవిష్కరించడం సాధ్యమా అంటే సాధ్యమనే చెప్పాలి. చిరంజీవి గారి సాటి హీరోలైనటువంటి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, మమ్ముట్టి గారు, బాలకృష్ణ గారు, మోహన్ లాల్ గారు ఇలా చాలామంది వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ విజయాలను సైతం అందుకుంటున్నారు. కానీ నేటి యువ దర్శకులు మాత్రం చిరంజీవి గారితో వింటేజ్ లుక్‌ను మెయింటైన్ చేస్తూ ఆయనతో పక్కాగా కమర్షియల్ మాస్ సినిమా తీసి పెద్ద విజయాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే దర్శకుడు అనిల్ రావుపూడి చేయబోతున్నటువంటి సినిమాలో కూడా చిరంజీవి గారు వింటేజ్ లుక్‌లో కనిపిస్తారని, డ్యూయెట్లతో, స్టెప్పులతో మోత పుట్టిస్తారని, సినిమా పేరు సంక్రాంతి అల్లుడు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటినన్నిటికీ తను రాసుకున్న కథతో చెక్ పెట్టేశారు దర్శకుడు అనిల్ రావుపూడి గారు. మెగాస్టార్ సినిమా కోసం ఆయన రాసుకున్న కథకు సంబంధించి అసలైన సమాచారం అయితే ప్రస్తుతం వెలుగులో చూస్తుంది. ఇందులో చిరంజీవి గారికి డ్యూయెట్లే ఉండబట, లవ్ ట్రాక్ అసలే ఉండదట. పైగా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్గా వయసుకు దగ్గర పాత్రలో కనిపిస్తారట. అలాగే కామెడీ విషయంలోనూ అనిల్ రాజీ పడేదే లేదట. కామెడీ పండించడంలో మెగాస్టార్ మాస్టర్ అనే అందరికీ తెలిసిందే. అందుకు తగ్గ క్యారెక్టరైజేషన్ కూడా రాసుకున్నారట అనిల్. ఇక యాక్షన్ సీన్స్ అయితే ఓ రేంజ్లో ఉంటాయని, రాయలసీమ నేపథ్యంలో కథంతా సాగుతుందని, అందుకే చిరంజీవి గారు కూడా చిత్తూరు యాస్ను ప్రాక్టీస్ చేసే పనిలో ఉన్నారని సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమే వీరిద్దరం కాంబినేషన్లో రానుందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి వీళ్ళ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ని దాదాపుగా ఖరారు చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి వీరి కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.